అన్న మూల పురుషుడు, సనాతన ధర్మానికి మూల పురుషుడు అంటే పరమాత్మ తన రూపాన్ని వ్యక్తిగా వచ్చి ఆయన ద్వారా ఏమి చెప్పించాలో అంటే ఈ సృష్టి జరగబడుతుంది. ఈ జగత్తంతా జరిగిన తర్వాత ఈ సృష్టి అంతా ఎలా బతకాలి, దానికి అడ్డు ఉండకండి, ఈ సృష్టి అంతా ఎలా బతకాలి, జీవించాలి, ఈ సృష్టి అంతా ఈ సృష్టి ఎలా జీవించాలో మాట్లాడుకుందామా. ఈ సృష్టి ఎలా జీవించాలో ఈ సృష్టి ఎలా జీవించాలో దానికోసమని అమ్మ మీరు అడ్డం నిలబడకండి. ఈ సృష్టి ఎలా జీవించితే ఈ జగత్తంతా బాగుంటుందో, ఈ సృష్టి నిర్మాణం చేసి ఈ నిర్మాణమైన సృష్టిని ఆనందంగా జీవించటం కోసం ఏమేం చేయాలి, మనుషులు ఏమేం చేయాలి అన్నదానికి ఆయన 4 వేదాలని సృష్టించారు. ఇక్కడ 4 వేదాలు మనకు ఆధారం. ఆ 4 వేదాల్లో నుంచే భగవద్గీత కూడా వచ్చింది. ఆ 4 వేదాలు 2గా 4 వేదాలు 2 చెప్పినాయి. ఆ 4 వేదాల్లో 2 ఏం తెలియజేసినాయి అంటే, ఒకటి మనం ఎలా బతకాలి, ఎలా కుటుంబంలో ఉండాలి, ఎలా పిల్లల్ని పెంచాలి, ఎలా మన జీవితాలను ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి. ఏదో బ్రహ్మజ్ఞానం అంటే కాదు కదా. మన పిల్లలు, మన కుటుంబము, మనందరం ఇక్కడ జీవించి ఉన్నాం. ఆయన సృష్టించి ఒక వ్యవస్థలాగా మనందరినీ ఒకటి చేశారు. ఆ వ్యవస్థ నడవాలి కదా. ఆ వ్యవస్థ నడవాలంటే మనందరం కూడా మాట్లాడకూడదు. ఆ వ్యవస్థ నడవాలంటే మనందరం కూడా ఆయన ఎలా ఆ వ్యవస్థలో ఎలా జీవించాలో దాన్ని పూర్వార్థము అంటారు. వేదములో పూర్వార్థము అంటే వేదములో మొదటి భాగము. వేదంలో 3 వంతులు వేదం, సగం భాగం ఏం చెప్పింది? మీరందరూ కూడా కొన్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థాలతో జీవనం చేయాలి. ఎలా జీవిస్తే ఈ కుటుంబ వ్యవస్థ అంతా అందంగా ఉంటుందో అక్కడ పొందుకొచ్చారు. ధర్మంతో మనం డబ్బులు సంపాదించాలి, ధర్మంతో మన కోరికలు తీర్చుకోవాలి. ఆ రకంగా కనుక మనం నడిచేటట్టయితే భగవంతుడు మనం మోక్షంలోకి వెళ్ళడానికి మార్గం చూపిస్తాడు. ఆ మోక్షంలోకి వెళ్ళే మార్గం ఏంటంటే, ఆ సగం వేదం అలా చెబితే ఉత్తరార్థం అంటే 2వ భాగంలో, వేదంలో 2వ భాగంలో ఏం తెలియజేసిందంటే, మీరందరూ ఇలా చేస్తున్నారు, అనేక జన్మలు తీసుకుంటున్నారు, 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతున్నారు. నేను సృష్టించి మీ అందరికీ కర్మకాండ అనేది ఒకటి పెట్టి ఆ కర్మ ద్వారా మీ జీవన విధానాన్ని నడిపిస్తున్నాను. ఆ కర్మ ద్వారా మీరు నడుస్తున్నారు కనుక మీరందరూ కూడా చక్కగా ఆ కర్మల నుంచి బయటపడి ఎన్ని సంవత్సరాలైతే ఈ జీవన విధానాన్ని ఎన్ని జన్మలు జీవించామో మనము నడిచిన నడవడిని బట్టి, మనం నడిచిన విధానాన్ని బట్టి, మనం ప్రవృత్తి మార్గంలో అంటే మొట్టమొదటి భాగంలో ప్రవృత్తి మార్గంలో అంటే కుటుంబ వ్యవస్థలో చాలా జాగ్రత్తగా నాడి కుటుంబ వ్యవస్థలో మనం ఎలా జీవిస్తున్నామో అనేది భక్తి పెట్టాడు. అక్కడ భక్తి పెట్టి చక్కగా దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం, భజనలు చేయటం, అనేక విధాలుగా ఆ పరమాత్మ చాలామంది దేవుళ్ళు కూడా ఏర్పాటు చేశాడు. ఆయన్ని అనేక మంది దేవుళ్ళు ఏర్పాటు చేసి మీరందరూ ఆ దేవుళ్ళు పట్టుకుని పూజలు చేయండి. ఆ పూజలు చేసేటప్పుడు
మీలో ఒక మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? మనందరం కూడా ఆ పూజలు చేసే మనం, అంటే పూజలు చేసే మనం ఒక భక్తిపరంగా, ఒక కుటుంబ పరంగా, మనం ఒక భార్యగా, ఒక భర్తగా మన ఇంట్లో ఉంటూ కొన్ని ధర్మాలు నడవాలి. కొన్ని ధర్మాలుగా మనం, అమ్మా నువ్వు పక్కన ఉందమ్మా, కొన్ని ధర్మాలుగా మనం నడవాలి. ఏంటి ధర్మాలు? అరిషడ్ వర్గాలని మనం వాటిని జయించాలి. జయించవసరం, ఆలోచించి తొందరపడకూడదు. ఏంటది? మనందరి దగ్గర ఉన్నాయి, కానీ మన దగ్గర లేవు. ఇప్పుడు చాలామంది దగ్గర లేవు. ఎందుకని? మనం సాధనలో ఉన్నాం. మీరందరూ జ్ఞానులు అయ్యారు, చాలా జ్ఞానులు అయ్యారు. చాలా జ్ఞానులు అయ్యారంటే గుర్తు ఏంటంటే, నేను రావద్దనుకున్నా, ఇవాళ ఎవరిని రావద్దని అనుకున్నా మీరందరూ రావటానికి కారణం మీరు పొందిన జ్ఞానమే దీనికి నిదర్శనం. యథార్థంగా ఇవాళ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. చాలాసార్లు ఇక్కడ కాలంలో ఎన్నో కార్యక్రమాలు పరిగెత్తుకు వస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమే కనుక అది వేరే కార్యక్రమం అయితే మీరందరూ రావాలి. కానీ నా కార్యక్రమం కనుక అనేక సార్లు మీరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, ఈసారి రాకపోయినా పర్వాలేదు, మన కార్యక్రమం సరిపెట్టుకోవచ్చు అని నేను ఎవరికి ఫోన్లు చేసి చెప్పొద్దని చెప్పాను. ఆ విధంగా అయినా మీరు రావటం జరిగింది. ఇక్కడ పవిత్రమైనటువంటిది మనం చేసేది వ్యాసులు వారు పరంపరగా వచ్చింది. ఆదిశంకరాచార్యులు గారు పరంపరంగా వస్తుంది. ఇది బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం ఎవరు చెప్పనియండి, ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఈ బ్రహ్మజ్ఞానం చుట్టూ తిరగాల్సింది. దీన్ని మించింది కానీ ఇంకొకటి లేదు, ఇంకొకటి ఏదన్నా లేదు. ఉంది ఇది ఒక్కటే. భక్తిలో అనేక రకాల దేవుళ్ళు ఉన్నారు, అనేక రకాల పూజలు ఉన్నాయి, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. మీకు బ్రహ్మజ్ఞానంలోకి వచ్చేదానికి ఇది ఒక్కటి తప్పక రెండోది లేదు. ఏ దారిని వచ్చినా, ఎవరు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఒక బ్రహ్మజ్ఞానం తప్పక ఏమీ లేదు. అలాంటి బ్రహ్మజ్ఞానం వేదములో వ్యాసులు వారు 4 భాగాలను విభజించి రెండో భాగంలో ఉత్తర భాగం అంటారు దాన్ని. పూర్వార్థం, ఉత్తరార్థం. ఉత్తర భాగంలో పూర్తిగా జ్ఞానాన్ని చెప్పి మీరు అలిసిపోయారు, అనేక జన్మలు తీసుకుని అనేక జీవరాశుల్లో తిరిగి అలసిపోయారు. అలసిపోయి మీరు ఎన్నో మంచి పనులు చేశారు. కనుక మీకు ఎవరైతే నేను చెప్పినట్టు నడుస్తారో, అంటే కృష్ణ పరమాత్మ నేను చెప్పినట్టు భగవద్గీత ద్వారా నడుస్తున్నారో, పూర్వజన్మలో బాగా పుణ్యం చేశారో వాళ్ళందరికీ నేను జ్ఞానం ఇస్తాను, నా దగ్గరికి తీసుకుంటాను అని మీ అందరినీ కూడా పక్కగలాడు. ఎంత అద్భుతం! ఆ జ్ఞానాన్ని మనం మా గురుదేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల, ఆ గురు తల్లి తీసుకొచ్చి ఇక్కడ ఉపదేశం పెట్టి, అసలు నా మనసులో ఏనాడు లేదు ఇక్కడ బ్రహ్మజ్ఞానం ఇవ్వాలి, అది చేయాలి అనే ఆలోచనే లేదు. అది పరమాత్మ యొక్క అనుగ్రహం. ఏదీ లేదు. ఇక్కడ గుడి కట్టాలని రాలేదు, ఇంకో కార్యక్రమం చేయాలని రాలేదు. నేను ఉద్యోగం కోసం వచ్చాను ఇక్కడ నుంచి. ఆ భగవంతుడు ఇన్ని కార్యక్రమాలు అప్పచెప్పాడు. మీ అందరి కుటుంబాల్లో వెలుగు తీసుకురావడానికి నన్ను ఇక్కడ ఉంచాడు. మీరే కాదు, మన ప్రాంత గ్రామాలన్నింటిలో, అన్ని గ్రామాల్లో, అందరి ఇళ్లలో, అన్ని గ్రామాల్లో, అందరి ఇళ్లలో ఈ జ్ఞాన జ్యోతిని మనందరం వెలిగించాలి. ఈ జ్ఞానజ్యోతి ఒక అపూర్వం, ఒక ధైర్యం. మీరు అనుకుంటారు పాపం ఇంకా తెలవక నాకు అది కావాలండి, మా ఇంట్లో ఇది కావాలండి, కొన్ని కోరికలు. మీరందరూ చాలామంది కోరికలతోని అరుణాచలం వెళ్తున్నారు. అరుణాచలంలో రమణ మహర్షి గారు 2 మాటలు చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఏమన్నారు ఆయన? ఒకటి,
నువ్వెవరో తెలుసుకో. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మీరెవరో తెలుసుకోండి అసలు. ఇంకొకటి, జరగాల్సింది ఏదైతే ఉందో అది జరిగేదైతే దాన్ని ఎవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు. జరగకూడదు అనుకున్న దాన్ని ఎవరు జరిపించలేరు. ఇంకేంటి మనం చేసేది? ఒక్క బ్రహ్మ జ్ఞాన స్థితికి పొందేటట్టయితే ప్రారంభ కర్మ ఎన్ని కష్టాలు వచ్చినా మనకి కష్టాల్లాగా కనపడవు. అవన్నీ కూడా మళ్ళీ పూలు మీద పడినట్టుంటే ఆ కష్టాలు, ప్రారంభ కర్మ కష్టాలు కనపడుతున్నాయి. ఒక ధైర్యం, ఆలోచన, మంచి ఆలోచన, ఒక ప్రేమ, అందరి మీద ప్రేమ, ఆప్యాయత, ఎక్కడ ద్వేషాలు, ఈర్ష్యలు లేకుండా మన ప్రాంతం అంతా ఇలాంటి గురు పూర్వం నాడు మనందరం కలుసుకున్నంత. మీరు ఇప్పుడు 2 గంటలకు వచ్చారు, చాలా కాలాతీతమైంది. నేను రావటం లేట్ అయింది, ఆలస్యమైంది. అయినా మీరెంత ఎంతో ఆ జ్ఞాన స్థితి వాళ్ళు ఇలాగే కూర్చొని ఉన్నారు కనుక కార్యక్రమాన్ని త్వరగా ముగించేద్దాం. హరే శ్రీనివాస.